హలో మూవీ లవర్స్. వార్ 2 అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ సూపర్ స్టార్ రితిక్ రోషన్, కియారా అద్వానీలు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ఇది. తమిళ అండ్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ కూడా థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్. 2019లో రిలీజ్ అయిన వార్ మూవీకి సీక్వెల్ ఈ వార్ 2. 400 crores బడ్జెట్తో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో 6th ఇన్స్టాల్మెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 53 minutes. మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్స్ రా ఏజెంట్ కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? తన గాడ్ ఫాదర్ సునీల్ లుద్రాను ఎందుకు చంపేస్తాడు? కబీర్ను పట్టుకోవడానికి రా అండ్ ఇండియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన స్పెషల్ టీంకి లీడర్ అయిన మేజర్ విక్రమ్ చలపతి అసలెవరు? తన ఫాదర్ను చంపాడని కబీర్పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లుద్రా తన పగ తీర్చుకోవడానికి ఏం చేసింది? ఇంతకు ఈ కథలో అసలు విలన్ ఎవరు అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది, ఇంటర్వెల్ బాగుంది, సెకండ్ హాఫ్ పర్లేదు, క్లైమాక్స్ బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేకపోయినా ఓవరాల్గా నాకైతే పర్లేదు, బాగానే ఉందనిపించింది ఈ మూవీ. అసలు కథ ఏంటో రివీల్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోకుండా మెయిన్ కథలోకి ఆడియన్స్ను తొందరగానే ఎంటర్ చేసిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ మూవీని ఫుల్గా చేజింగ్లు, యాక్షన్ సీక్వెన్స్లతో నింపేశాడు. ఎన్టీఆర్, రితిక్ రోషన్ల ఇంట్రడక్షన్స్ బాగున్నాయి. ఆ తర్వాత రొటీన్ స్పై థ్రిల్లర్ టెంప్లెట్లోకి వెళ్ళిపోయిన ఈ మూవీ కథ ఇంటర్వెల్ ట్విస్ట్తో మళ్ళీ ఊపందుకుంటుంది. ఫ్లైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది. కబీర్, విక్రమ్ల మైండ్ గేమ్, రా చీఫ్ విక్రాంత్ కౌల్ స్ట్రాటజీస్ కూడా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. ఎన్టీఆర్, రితిక్ రోషన్ల డ్యాన్స్ నెంబర్కు ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా విజిల్స్ చేయడం గ్యారంటీ. ఎన్టీఆర్, రితిక్ రోషన్ల కాంబినేషన్ బాగుంది. డాన్సుల్లోనూ ఫైట్స్లోనూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా పోటీ పడి మరీ యాక్ట్ చేసి తమ కాంబినేషన్ పర్ఫెక్ట్ అని ఆడియన్స్తో అనిపించుకునేలా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి, కానీ కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ మాత్రం ఈ మూవీ రేంజ్కి తగ్గట్టుగా లేవు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫీ వండర్ఫుల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, కానీ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. కబీర్గా రితిక్ రోషన్ అద్దరగొట్టాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే ట్రైన్ సీన్లో, ఇంటర్వెల్ ఫైట్ యాక్షన్ సీన్లో తన యాక్టింగ్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. విక్రమ్గా ఎన్టీఆర్ కూడా సూపర్గా సెట్ అయ్యాడు. డ్యాన్స్లో, యాక్షన్లో రితిక్కు గట్టి పోటీ ఇచ్చాడు. క్లైమాక్స్లో తన యాక్టింగ్ సూపర్. కావ్యగా కియారా అద్వానీ ఈ మూవీకి గ్లామర్ని యాడ్ చేయడంతో పాటు యాక్షన్ సీక్వెన్సుల్లోనూ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంది. అనిల్ కపూర్, అశుతోష్ రాణాలు కూడా తమ యాక్టింగ్తో తమ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే వావ్, అద్భుతం అని చెప్పలేను, కానీ కంపల్సరీగా థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ అని మాత్రం చెప్పగలను. రితిక్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ మూవీ మస్ట్ వాచ్. యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చే ఆడియన్స్కి కూడా ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.